ఓం శ్రీ గురుభ్యో నమః. 27 సెప్టెంబరు 2023. ద వే ఆఫ్ నాలెడ్జ్, సెల్ఫ్ నాలెడ్జ్. సెల్ఫ్ నాలెడ్జ్, ద వే ఆఫ్ సెల్ఫ్ నాలెడ్జ్ అనే అనిబిసెంట్ గారు రచించిన గ్రంథం నుండి లక్ష్మి గారు చదివి వివరిస్తారు మనకి. నెక్స్ట్ హెడ్డింగ్ ఏంటంటే, అందరికీ నమస్కారం. అబ్జర్వ్ వాట్ ఈజ్ హ్యాపెనింగ్ విత్ ఇన్. మన లోపల ఏం జరుగుతోందో గమనించండి. ఇది నెక్స్ట్ హెడ్డింగ్. ది ఎగ్జిస్టెన్స్ ఆఫ్ ద సెల్ఫ్, అంటే మన సెల్ఫ్ ఉన్నది అనేది మనకి ఏంటంటే, లేకపోతే సెల్ఫ్ యొక్క మూమెంట్ కానీ ఆలోచన రూపంలో మనకు తెలుస్తోంది, ఉద్రేకం రూపంలో కానీ, మోటివేషన్ అండ్ సో ఫోర్త్ మొదలైన వాటి ద్వారా తెలుస్తున్నది. అంటే ఆలోచన, ఉద్రేకం మొదలైన వాటి ద్వారా అది మనకి సెల్ఫ్ అన్నది అక్కడ ఉంది అని తెలుస్తోంది. ఒకవేళ ఏ మూమెంట్ లేకపోతే ఆ మనిషికి తన సెల్ఫ్ తెలియదు. ఆ సెల్ఫ్ యొక్క స్వభావం తెలుసుకోవాలంటే ఏ వ్యక్తి అయినా సరే అబ్జర్వ్ వాట్ ఈజ్ హ్యాపెనింగ్ విత్ ఇన్, తన లోపల ఏం జరుగుతుందో అది అబ్జర్వ్ చేయాలి. అదంత సులువైన విషయం కాదు, ఎందుకంటే అక్కడ నిరంతరాయమైన మార్పు ఉంటుంది. మనిషి యొక్క స్వభావంలోని, లక్షణాల్లోని, మనసు యొక్క పనులన్నిటిలో కూడా నిరంతరాయంగా మారుతూ ఉంటాయి. ఈ మార్పులు అన్నవి ఫాస్ట్ గాను ఉంటాయి, సూక్ష్మతరంగాను ఉంటాయి. ఒకవేళ మైండ్ కానీ నేర్చుకుంటే, అంటే సోఫిస్టికేషన్ అంటే తృప్తిగా ఉండడం, మైండ్ హ్యాస్ లెర్న్డ్ సోఫిస్టికేషన్, అప్పుడు ఈ మార్పులు సూక్ష్మతరంగాను ఫాస్ట్గా ఉంటాయని మనకి తెలుస్తుంది. తర్వాత క్లారిటీ అంటే క్లియర్గా ఉండడం అన్నది, అలాగే లాజికల్గా ఉండే అవుట్లుక్ అండ్ కీన్ అబ్జర్వేషన్, సూక్ష్మతరంగా అబ్జర్వ్ చేయడం తీవ్రంగాను, ఇవన్నీ అవసరం. ఒక వ్యక్తి కానీ తనలో ఉన్నటువంటి కదలికలని అవగాహన చేసుకోవాలంటే క్లారిటీ ఉండాలి, లాజికల్ అవుట్లుక్ ఉండాలి, అలాగే కీన్గా అబ్జర్వ్ చేయడం అనేది ఉండాలి. షార్ప్నెస్ అంటే షార్ప్గా ఉండడం, క్లియర్గా ఉండడం, ఇది అబ్జర్వేషన్ ఆఫ్ ఎక్స్టర్నల్ ఫెసిలిటేటెడ్, అంటే ఎక్స్టర్నల్ బై ద అబ్జర్వేషన్ ఆఫ్ ఎక్స్టర్నల్ ఫ్యాక్ట్స్, బాహ్యమైనటువంటి సత్యాలని అబ్జర్వ్ చేయడం ద్వారా ఈ షార్ప్నెస్ అన్నది, క్లారిటీ అన్నది అవి మనకి సులువుగా వస్తాయి. unaccustomed and unaccustomed to observation, అంటే అబ్జర్వేషన్కి అలవాటు లేనటువంటి కంటికి తప్పనిసరిగా హ్యాండిక్యాప్, అదేమో గమనించలేదు, ఫర్ ద టాస్క్ ఆఫ్ నోయింగ్ ద సెల్ఫ్, అంటే తనను తాను గమనించడం అనేది అర్థం చేసుకోలేని వాళ్ళకి సెల్ఫ్ని గమనించడం చాలా, అంటే వాళ్ళు చెయ్యలేరు. అందువలన ప్రతి వ్యక్తి కూడా చెట్లని, భూమిని, ఆకాశాన్ని, నక్షత్రాలని, కురూపితనాన్ని, సౌందర్యాన్ని, బాధని, సంతోషాన్ని చూడడం నేర్చుకోవాలి. అలాగా చూడడం అన్నది, దాన్ని వాచ్ చేయడం అన్నది మనకి ఎలా అనిపిస్తుందంటే, మే ఎపియర్, అవి ఎలా కనిపిస్తాయి అంటే, అవి సామాన్యంగా అనిపిస్తాయి, కానీ అది చాలా అవసరం. ప్రతి వ్యక్తికిను, ప్రతి క్యాండిడేట్కి ఈ ఆత్మజ్ఞానం అన్నది తన పరిమితులు, శక్తుల యొక్క పరిమితులు,
అబ్జర్వేషన్ యొక్క పరిమితులు ఇవన్నీను, అంటే శక్తుల యొక్క పరిమితుల్ని తను గ్రహించాలి. ఆయన ఏ విధంగా అంటే మిస్ మిస్ అయిపోతున్నాడు సూక్ష్మతరమైనటువంటి మార్పులని, అండ్ అక్కడ ఉన్నటువంటి కొత్త వాటిని, అండ్ ఇన్ వాట్ వే ఆయన ఏ విధంగా కలర్ అన్నది, అంటే తర్వాత కలర్ రూపం అన్నది, కదలిక అన్నది, ఫీలింగ్స్ అనేవి కేర్ఫుల్ గా చూడడం వల్లనే గ్రహించగలడు. ఈ విధంగా చేయడంలో మనస్సు చూడ్డానికి అలవాటు అవుతుంది. అక్కడ క్లారిటీ ఉంటుంది. అదేంటంటే కీన్నెస్ ఆఫ్ సైట్, అంటే చాలా సూక్ష్మంగా చూస్తాం. ఆ ఫ్లెక్సిబిలిటీ అండ్ సటిలిటీ. సటిలిటీ అంటే సూక్ష్మతరంగా ఉండడం, అదే సటిల్ అంటే సూక్ష్మంగాను, ఫ్లెక్సిబిలిటీ అంటే ఎలా కావాలంటే అలాగా వంచగలగడం. ఈ 2 లక్షణాలు కూడా సూక్ష్మత అన్నది కూడా. Without the capacity to be a mind which learns to be rational గా ఉన్న మనస్సు అన్నది, ఫ్లెక్సిబిలిటీ అండ్ సటిలిటీ ఆర్ రిక్వైర్డ్, అవి మనం పొందగలుగుతాం. అప్పుడు ఒక రకమైనటువంటి సంసిద్ధత మన లోపలికి చూసుకోవడానికి మనకు వస్తుంది. అంటే ఈ రకమైన ఫ్లెక్సిబిలిటీ, ఆ తర్వాత సటిలిటీ అంటే సూక్ష్మంగా చూడడం. ఏ మనస్సు అయితే రేషనల్ లాజికల్ గా ఉండడాన్ని నేర్చుకుంటుందో, ఇన్ ద అబ్జర్వేషన్ ఆఫ్ ఫ్యాక్ట్స్ అంటే యథార్థాలు చూడడం ద్వారా, అది చాలా అవసరం. ఎందుకంటే ఆ రకమైన సమర్థత లేకపోతే రేషనల్ గా ఉండగలిగేది అదేంటంటే అది మోసపోయే అవకాశం ఉంది. లుకింగ్ ఆఫ్ ద ఇంటర్నల్ యాక్టివిటీస్ లో చూడడంలో కొంత మోసపోయే అవకాశం ఉంటుంది. Deceit is part of the composition of self. సెల్ఫ్ లో ఒక భాగం మోసం కూడా. అది ఎప్పుడు కూడా అది ఏది కాదో అలా ఉండడానికి ప్రయత్నిస్తుంది. అండ్ ఎప్పుడు కూడా ఇతరుల్ని ప్రభావితం చేయాలని, అది ఏమి కాదో దాంతో అది ఎప్పుడు కూడా మనకి ఎలా కనిపించేటట్టు ఉంటుందంటే, కనిపించాలని కోరుకుంటుందంటే అది చాలా తెలివైందని, ఎన్నో సద్గుణాలతో ఉందని, అలాగే పరిస్థితులకు అనుకూలమైనటువంటి విధంగా ఉందని తెలియజేయడానికి ప్రయత్నిస్తుంది. ప్రతి ఒక్క వ్యక్తి కూడా ఒక డిఫరెంట్ ఫేస్, కాన్షియస్ గా కానీ అన్కాన్షియస్ గా కానీ అది ప్రజెంట్ చేస్తూ ఉంటుంది. అది ఏం చేస్తుందంటే కవర్ చేస్తుంది దానిలో ఉన్నటువంటి లక్షణాలని, అది నటిస్తుంది అనమాట. లేకపోతే ఒక ఫాల్స్, అంటే ఫాల్స్ అన్నా గిల్ట్ అన్నా అలాంటి అపాన్ ఇట్ సెల్ఫ్, దాని మీదనే ఒక ఫాల్స్ తొడుగు వేసుకోవడానికి ప్రయత్నిస్తుంది. టు సీ ద ప్లే ఆఫ్ ద సెల్ఫ్ యొక్క ఆటని మనం చూడాలంటే, దాని మీద అపాన్ ఇట్ సెల్ఫ్ మీద సెల్ఫ్ ఆటని మనం చూడాలి అంటే, సూక్ష్మతరమైన ఫాస్ట్ గా మారుతున్నటువంటి పనులు, కీన్ సైట్ అంటే చాలా నిశితంగా చూడగలగడం, ఇది ఇండిస్పెన్సిబుల్, తప్పనిసరి. అయితే ఈ సెల్ఫ్ యొక్క నాలెడ్జ్ అన్నది ఎవరికి వస్తుందంటే, ఎవరైతే నిజమైనటువంటి ఉద్దేశ్యంతో అవగాహన చేసుకోవాలనుకుంటారో వాళ్ళే ఆత్మజ్ఞానం అనేది వస్తుంది. అలాంటి అటెన్షన్ అనేది సామాన్యంగా ఉండకపోవడం వల్ల చాలా తక్కువ మంది మనుష్యులే దీన్ని సెల్ఫ్ నాలెడ్జ్ అనేదాన్ని పొందుతున్నారు. ఎంతో మంది అంటే పనికిరాని ఇంట్రెస్ట్లన్నిటితో అందులో హిడెన్ గా, లేకపోతే ఉన్నట్టుగా ఉండేటట్టు ప్రతి వ్యక్తిలో కూడా ప్రతి రకమైనటువంటి సొసైటీ అంటే present formidable obstacles to the inquiry into the self. The many vested interest, మనకి ఎన్నో అనవసరమైనటువంటి ఉత్సాహాలన్నీ అవన్నీ కూడా మనకి దాంకుని మన లోపల ఉంటాయి.
లేకపోతే అపారెంట్ గా ఉన్నట్టుగా ఉంటాయి ప్రతి వ్యక్తిలో కూడా. ఎవ్రీ ఫార్మ్ ఆఫ్ సొసైటీలో ప్రతి ఫామ్ లో కూడా ఉంటుంది. ప్రెసెంట్ ఫార్మిడబుల్ ఆబ్స్టకిల్స్. ఫార్మిడబుల్ అంటే ఏంటి? సరి అని ఫార్మిడబుల్ ఆబ్స్టకిల్స్. ఫుల్ అంటే స్ట్రాంగ్, వెరీ స్ట్రాంగ్, పవర్ఫుల్ అండ్ ఫార్మిడబుల్. స్ట్రాంగ్ అంటే వెరీ స్ట్రాంగ్ ఆబ్స్టికల్స్ ప్రెజెంట్ చేస్తుంది. ఫార్మిడబుల్ causing you to be quite frightened. అంటే his mother is a rather formidable lady, difficult to deal with అంటే అని అర్థం. అంటే మనకి భయాన్ని కలిగించేటటువంటి, causing you to be quite frightened. అందుకని ఈ ఇక్కడ వ్యక్తులేమో ఇది చాలా కష్టం గనక అబ్జర్వేషను, హౌ హీ మిసెస్. అందుకని అతను సూక్ష్మతరమైనటువంటి మార్పులు, కొత్తవి అయినవి అవన్నీ చూడలేకపోతున్నాడు. ఏ మనస్సు అయితే రేషనల్ గా ఉండగలదో, లాజికల్ గాను తన అబ్జర్వేషన్ యథార్థాలు తెలియడంలో, అది చాలా అవసరం. వితౌట్ ద కెపాసిటీ టు బి రేషనల్, ఆ రేషనల్ గా ఉండే సమర్థత లేకపోతే అదేంటంటే తన్ని తాను మోసం చేసుకోవచ్చు. ఇది ఇంటర్నల్ యాక్టివిటీస్ ని చూడడంలో. అలాగే ఈ డిసీట్ అంటే ఈ మోసం అన్నది సెల్ఫ్ యొక్క నిర్మాణంలోనే ఒక భాగం. ఇది ఎప్పుడు కూడా ఎలా కనబడుతూ ఉంటుంది, అది ఏది కాదో అదిగా కనిపిస్తుంది. అదేదో ఇంకొకలాగా కనిపించడానికి తెలివిగాను, సద్గుణాలతో ఉన్నటువంటి విధంగాను, పరిస్థితులకి తగినట్టుగా ఉన్నట్టుగాను కనబడాలని చూస్తుంది. ప్రతి వ్యక్తికిను అది ఒక రకమైన వేరే రకమైన ముఖాన్ని ఇస్తుంది, తెలుసో తెలియకో. ఇది ఏం చేస్తుందంటే తనలో ఉన్న లక్షణాలని అదేంటి నటిస్తూ ఉంటుందన్నమాట. లేకపోతే ఒక ఫాల్స్ తొడుగేసుకుంటుంది. ఈ విధంగా ఈ సెల్ఫ్ యొక్క ప్లే అన్నది అంటే దాక్కుని సూక్ష్మతరంలో వేగంగా మారుతున్న పనులతో కీన్ సైట్ తోటి చూస్తేనే అది అక్కడ అవసరం. కీన్ సైట్ ఉంటే గాని ఇవన్నీ చూడలేం. ఈ నాలెడ్జ్ ఆఫ్ ద సెల్ఫ్ యొక్క కోసం తెలుసుకోవడం అన్నది కేవలంగా ఎవరైతే నిజమైనటువంటి ఉద్దేశ్యంతో అవగాహన చేసుకుంటారో వాళ్ళకే తెలుస్తుంది. ప్రతి ఒక్క ఉద్దేశ్యం సామాన్యంగా ఎగ్జిస్ట్ అవ్వదు. ప్రతి ఇంటెన్షన్ కూడా చాలా కొద్ది మంది మాత్రమే, అంటే అలాంటి ఉద్దేశం ఎక్కువ మందికి ఉండదు. చాలా కొద్ది మంది మాత్రమే ఈ ఆత్మజ్ఞానాన్ని పొందుతున్నారు. ఎక్కువ మంది ఏంటంటే ఇతరమైన ఉత్సాహాలతో అక్కడ హిడెన్ గా అంటే దాంకుని ఉన్నటువంటివి, లేదా కనబడినట్టుగా బయటకు కనిపిస్తాయి కానీ నిజం కాకుండా, ప్రతి వ్యక్తి కూడా ప్రతి ఒక్క సొసైటీలో ఒక రూపం కూడా అది అంటే ఫార్మిడబుల్ ఆబ్స్టకిల్స్. ఫార్మిడబుల్ అంటే ఇక్కడ ఏం చెప్పాను నేను, విచ్ కాజింగ్ యూ అంటే భయాన్ని కలిగించేటటువంటి అడ్డంకులు అనేవి ఉంటాయన్నమాట. ఫార్మిడబుల్ ఆబ్స్టకిల్స్ అంటే అడ్లు. సిన్స్ సచ్ అందుకని మినీ వెస్టెడ్ ఎన్నో రకాల అక్కర్లేని ఉత్సాహాలు అవేమో మన లోపల దాంకుని ఉంటాయి. లేకపోతే పైకి కనిపిస్తూ ప్రతి వ్యక్తిలోని, ప్రతి సొసైటీ యొక్క రూపంలో కూడా ఇవన్నీ కూడా అంటే మనకి ఫార్మిడబుల్ గా అంటే ఆబ్స్టకిల్స్ ఉంటాయి, భయాన్ని కలిగించే అడ్డులు. టు ద ఇంక్వైరీ ఇన్ టు ద సెల్ఫ్ కోసం మనం విచారణ చేసినప్పుడు ఈ అడ్డులు వస్తాయి. ద ప్రెషర్ ఆఫ్ దీస్ అంటే ఇలాంటి ఉత్సాహాల యొక్క ఈ ఒత్తిడి నిరంతరాయంగాను మనస్సుని జాగ్రత్తగా లోపలికి చూడడం నుంచి తొలగిస్తుంది, అడ్డుకుంటుంది. తర్వాత ఫార్ములేట్స్ ఎక్స్క్యూజెస్ ఫర్ లుకింగ్ ఎల్స్వేర్.
నేను ఈ లోపలికి కాకుండా అక్కడ ఎందుకు చూసుకుంటున్నానంటే అంటూ ఏవో కొన్ని ఎక్స్క్యూజెస్ ని తయారు చేస్తుంది. బికాస్ ఆఫ్ దిస్ స్ట్రాంగ్ సైకలాజికల్ కంపల్షన్, ఇలాంటి గట్టిగా బలంగా ఉన్నటువంటి మానసికమైన ఈ కంపల్షన్ అన్నది మెన్ హ్యావ్ ఫర్ ఏజెస్, యుగాల తరబడి మనుషులు ఏం చేస్తున్నారు, దుఃఖానికి కారణానికి వాళ్ళు ఆపాదిస్తారు. టు ఎక్స్టర్నల్ సర్కమస్టెన్సెస్, బాహ్యమైనటువంటి పరిస్థితులకు ఆపాదిస్తూ ఉంటారు. పరిస్థితులు ఇలా ఉన్నాయి గనక ఇలా మేము ఫీల్ అవుతున్నాం, దుఃఖంగా ఉన్నాం అంటూ బాహ్య పరిస్థితులకు ఆపాదిస్తున్నారు. అంటే ఎందుకని అంటే లుకింగ్ ఎక్కడో చూస్తూ, అంటే ఫార్ములేట్స్ ఎక్స్క్యూజెస్, ఎందుకు మేము ఇంకోవైపు చూస్తున్నాం అంటే అని దానికి ఎక్స్క్యూజెస్ చెప్తారు. ఇలాంటి బలమైనటువంటి మానసికమైనటువంటి కంపల్షన్ అన్నది మనుషులు ఏజెస్, యుగాల తరబడి ఆపాదిస్తున్నారు. దేనికి అంటే పరిస్థితులకు. తన దుఃఖాన్ని, తనలో ఉన్న చెడుని బాహ్య పరిస్థితులకు ఆపాదిస్తున్నారు. ఇక్కడితో ఆపుదాం. ఇది చాలా పెద్ద చాప్టర్. సెల్ఫ్ అంటే మనస్సుగా తీసుకున్నారా, ఆత్మగా తీసుకున్నారా? ఇక్కడ నేను అన్నది మనసు తయారు చేస్తోంది, ఆత్మగా కాదు. మనసు మనసు తయారు చేసిన సెల్ఫ్ అంటే ఇక్కడ సెల్ఫ్ అంటే మనస్సుగానే తీసుకోవాలి. ఎస్, క్యాపిటల్ కాకుండా ఉన్నది. ఆ మనస్సు తయారు చేసింది అంటే అందుకని మనస్సుతోనే అది తయారైంది. అవును. ఇప్పుడు నేను ఏ పేజీకి వచ్చానో మీకు చెప్తానండి. 36వ పేజీ. చెప్తారా హనుమంతరావు గారు? మన లోపల ఏమి జరుగుతుందో అబ్జర్వ్ చేయమన్నారు. అంటే మన లోపల ఏం జరుగుతుందో గమనించండి అనేది ఇది. అంటే ఆలోచన, ఆలోచన రూపంలో, భావోద్వేగాల రూపంలో, లేక ప్రేరణ మోటివేషన్ రూపంలో మనస్సు ఆయా కదలికల వల్ల మనస్సు ఉన్నదని తెలుస్తుంది. పై కదలికలు లేకపోతే అది ఉన్నదనే ఎరుకే ఉండదు మనకు. ఆత్మ యొక్క అంటే మనస్సు యొక్క స్వభావం అర్థం చేసుకోవాలంటే లోపల ఏం జరుగుతుందో మనం గమనించాలి. అది అంత సులువైన పని కాదు. ఎందుకంటే మనస్సు యొక్క స్వభావము నిరంతరంగా మారుతూ ఉంటుంది. అంటే మనస్సు అధునాతన జ్ఞానం అంటే సొఫిస్టికేటెడ్ కలిగి ఉంటే మార్పులు వేగంగా, సూక్ష్మతరంగా ఉంటాయి. ఈ కదలికలు గమనించాలంటే, అర్థం చేసుకోవాలంటే అతని భావాల్లో స్పష్టత, తాత్విక దృక్పథం, లాజికల్ అవుట్లుక్, నిశ్చితమైన పరిశీలన, కీన్ అబ్జర్వేషన్ అవసరం. బాహ్య విషయాలు పరిశీలించడం వల్ల, బాహ్య సత్యాలు పరిశీలించడం వల్ల చురుకుదనం, స్పష్టత కూడా సులభతరం అవుతుంది. పరిశీలన అలవాటు లేకపోతే సెల్ఫ్ను తెలుసుకోవడం కష్టం. ప్రకృతిలో చెట్లను, భూమిని, ఆకాశాన్ని, నక్షత్రాన్ని, సూర్యుడిని, అందాన్ని, సుఖదుఖాలను గమనించడం మనం నేర్చుకోవాలి. ఈ విధంగా గమనించడం సర్వసాధారణమైన దాని ప్రాముఖ్యత దానికి ఉంటుంది. ప్రతి వ్యక్తి ఆత్మజ్ఞానాన్ని అవగాహన చేసుకోవడానికి అతని పరిశీలన శక్తులకు కొన్ని హద్దులు ఉంటాయి. జాగ్రత్తగా పరిశీలించడం వల్ల స్వల్ప భేదాలు మనం మిస్ కాకుండా చూస్తాం. నిజాలను పరిశీలించేటప్పుడు మనస్సుకు తార్కికత, హేతువాదం అవసరం. పరిశీలన హేతుబద్ధంగా లేకపోతే
అంటే ఇంటర్నల్ యాక్టివిటీస్ గమనించడంలో మోసపోతాం. మనస్సు రేషనల్ గా ఉంటే, ఫ్లెక్సిబిలిటీ, సటిలిటీ ఉంటే ఆ పరిశీలన బాగా జరుగుతుంది. సెల్ఫ్ లో ఒక భాగం మోసం కూడా ఉంటుంది. అది ఎప్పుడు ఏది కాదో దానిలో లేని లక్షణాలు అది ప్రదర్శిస్తుంది. దానిలో లేని లక్షణాలు. అలానే ఇక్కడ రియల్ ఇంటెన్షన్ టు అండర్స్టాండ్ అంటే ఉన్నప్పుడు మాత్రమే మనం ఆత్మ జ్ఞానాన్ని పొందుతాం. తాను అది కాని తాను అన్నట్టుగా కనుక చూపిస్తుంది, తాను అయినట్టుగా. వెరీ ఫ్యూ హ్యూమన్ బీయింగ్స్, కొద్ది మంది మాత్రమే అటువంటి ఆత్మ జ్ఞానాన్ని పొందగలరు. అది అంటే దీనికి ఫార్మెడికల్ ఆబ్స్టికల్స్ ఉంటాయని చెప్పారు. ఇంక్వైరీ ఇంటూ ది సెల్ఫ్ లో ఫార్మెడికల్ ఆబ్స్టికల్స్ ఉంటాయి. తర్వాత అంతవరకే వచ్చేసింది. అదే కొద్ది మంది మాత్రమే దీన్ని పొందుతున్నారు. ఇది ఎందుకంటే అలా చూడడం కష్టం గనుక, అంటే అలాంటి ఉద్దేశం కష్టం గనుక. అవును. అంటే ఇలా మనకి ఎన్నో వెస్టెడ్ ఇంట్రెస్ట్లు ఉండడం కారణంగా మనం లోపలికి చూసుకోవడాన్ని అడ్డుతున్నాయి అవన్నీ. అవును. అవును. అందుకని మనం ఏం చేస్తాం, మన ఇంట్రెస్ట్ ఎక్కడో పెట్టి దానికి ఎన్నో ఎక్స్క్యూజెస్ చెప్పుకుంటాం. సైకలాజికల్ బికాజ్ ఈ రకంగా ఉన్న బలంగా ఉన్న మానసికమైన ఒత్తిళ్ళు వీటన్నిటితోటి అంటే యుగాల తరబడి మనుషులు ఏం చేస్తున్నారంటే పరిస్థితులకి వాళ్ళలో ఉన్న దుఃఖానికి, చెడుకి కారణం బాహ్య పరిస్థితులకి ఆపాదిస్తున్నారు, లోపలికి చూసుకోవడం కష్టం కనుక. ఓకే అండి, బాగా చెప్పారు, చాలా పాయింట్లు కవర్ చేశారు. వసంతలత చెప్తావా? నమస్కారం. అంటే ఇవాళ సెల్ఫ్ నాలెడ్జ్ లో అంటే నిన్నటి వరకు మనం ఆల్ట్రూయిజం అన్న విషయం గురించి చదివాము. అంటే ఎలాగ స్వార్థరహితంగా పరోపకారం చేయడం అనేది చాలా ఇంపార్టెంట్ విషయం దివ్య జ్ఞానం పర్సూ చేసే వాళ్ళు అది చెప్పారు. తర్వాత మరో లక్షణం ఏంటంటే అబ్జర్వ్ వాట్ ఈస్ హ్యాపెనింగ్ విత్ ఇన్. అంటే నీలో ఏమిటి జరుగుతున్నాదో నిన్ను నువ్వు పరీక్ష చేసుకోవడం, అర్థం చేసుకోవడం నేర్చుకోమని. అది ఎలా వస్తుంది అంటే కీన్ అబ్జర్వేషన్ దానికి చాలా ఇంపార్టెంట్ లక్షణం, క్వాలిటీ. అది క్లారిటీ, రేషనల్ అవుట్లుక్ ఉండాలి. ఆ గమనించగలిగే అంటే పరిశీలన శక్తి, గమనించే శక్తి అనేది, అబ్జర్వేషన్ అనేది, కీన్ అబ్జర్వేషన్ అనే లక్షణాన్ని మనం డెవలప్ చేసుకోవాలి. అది బయట ప్రపంచాన్ని అబ్జర్వ్ చేయడం నుంచి మనం మొదలు పెట్టచ్చు. అంటే అబ్జర్వేషన్ అనేది కొంతమంది అబ్జర్వ్ చేయరు, అలాగా గుడ్డిగా అన్ని వెళ్ళిపోతూ ఉంటారు, ఏమీ అబ్జర్వ్ చేయరు. అలా కాకుండా మనం అబ్జర్వ్ మన చుట్టూ ఉండే ప్రపంచాన్ని, చెట్లు అవన్నీ ఉన్నారు కదా, ప్రకృతిని, తర్వాత మనుషుల్ని, పరిస్థితి అన్నిటినీ క్లీన్ గా అబ్జర్వ్ చేసే కెపాసిటీని మనం పెంపొందించుకోవాలి. హలో. ఆ తర్వాత అతను అన్నారు ఈ పరిశీలన శక్తి పెంపొందించుకోవడం చాలా ఇంపార్టెంట్. కానీ మనలో ఏమిటవుతున్నది విదిన్ అన్నమాట. అదే వాట్ ఈస్ హ్యాపెనింగ్ విదిన్ మనని మనం పరిశీలించుకోవడం అనేటువంటి చాలా తక్కువ మంది చేయగలుగుతారు. ఆ సెల్ఫ్ ని అబ్జర్వేషన్ చేసుకోవడం. ఎందుకంటే ఈ సెల్ఫ్ అనేది అంటే సాధారణంగా ఆనెస్ట్ గా ఉండరు. అది మనకు మనం తప్పులు లేకుండానే మంచి గొప్పగానే మనం కనిపిస్తాం. మిగతా వాళ్ళందరిలోని మనం తప్పులు ఏరుతాం కానీ, అందరినీ చూస్తూ ఇది బాగోలేదు, అది బాగోలేదు అంటాం కానీ, మనలో ఉండేటువంటి లక్షణాలు, మనం ఎలా ఆలోచిస్తున్నాం, మనం తప్పై ఉంటాము అనే విషయం మనం సాధారణంగా అబ్జర్వ్ చెయ్యం. మన ఆ సెల్ఫ్ అనేది ఒక డిసెప్టివ్ ఎంటిటీ ఎలాగ ఉంటుంది. మన్ని మోసం చేస్తుంది. తనేదో గొప్పగా ఉన్నట్టు, తనలో అన్ని మంచి లక్షణాలు ఉన్నట్టు
మనకు ప్రెజెంట్ చేస్తూ ఉంటుంది. అంచేత మనకు మనం గొప్పగానే అనుకుంటాం. అవతల వాళ్ళకంటే ఎప్పుడు తక్కువ అనుకోము. అంటే మనం కాని అహంకారం చేతిలో ఎప్పుడు ఇతరుల ఎదురుగుండా అలా ఉంటాం. ఉంటాం. అదే ప్రిటెండ్ అంటే, అంటే అది మనం అనేసుకుంటాం కూడాను. అది మనం గొప్ప అని మనని తక్కువ అంటే ఎవరైనా మనలో తప్పు గుణం చెప్పారనుకో, హానెస్ట్‌గా మనం దాన్ని అంగీకరించం. అంగీకరించకుండా లేదు అని దబాయించడానికి కూడా ప్రయత్నిస్తూ ఉంటాం. అంటే ఆ సెల్ఫ్ అలా డామినేట్ చేస్తూ ఉంటుంది. అందుకని ఆ సెల్ఫ్‌ని పరిశీలించడం చాలా వెరీ ఫ్యూ పీపుల్ కెన్ డూ ఇట్ వెరీ హానెస్ట్‌లీ. అది హానెస్ట్ అబ్జర్వేషన్ చాలా ఇంపార్టెంట్. అదే అతనన్నారు. సాధారణంగా మనకొచ్చే దుఃఖాలకి అవి సొసైటీ అనేది ప్రెజెంట్ చేస్తుంది. డిఫికల్ట్ సిట్యుయేషన్స్ అవి అడ్లు ఎక్కువుంటాయి. అవి పరిశీలన అంటే ఎన్నో వెస్టెడ్ ఇంట్రెస్ట్స్ మనకంటే చాలా స్వార్థపూరితమైన ఇంట్రెస్ట్‌లు చాలా ఉంటాయి. దాని కారణంగా మనము మనని మనం అబ్జర్వ్ చేసుకోవడానికి ఇష్టపడం అది నువ్వు గమనించుకోవాలి. నిన్ను నువ్వు చూసుకోవాలి. నీలో ఏమిటవుతున్నది? నీ మైండ్‌లో ఏం మార్పులొస్తున్నాయి? నువ్వు ఎలా బిహేవ్ చేస్తున్నావు? అనే విషయాన్ని పరిశీలించుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్ విషయం. దాంతో మనం ఎలా ఉన్నామో తెలుస్తుంది. ఇన్ రిలేషన్ విత్ అదర్స్. అందుకని సాధారణంగా ఏంటంటే మనకేమైనా దుఃఖాలు గాని, కష్టాలు గాని ఏమైనా వచ్చినప్పుడు మనలో ఆ లోటుపాట్లను మనం వెతుక్కోకుండా బయట పరిస్థితుల మీద బ్లేమ్ చేస్తాం. అందువల్ల అయింది సుమి నా తప్పేం కాదు అని అనుకున్నట్టుగా బిహేవ్ చేస్తాం. సో మనకొచ్చిన దుఃఖానికి కూడా బాహ్య పరిస్థితులు కారణం అని చూపిస్తాం. ఇలా యుగాలు మనకు కారణం చేస్తున్నారు అంటున్నారు. అలాగా ఈ సెల్ఫ్ మనని డిసీవ్ చేస్తుంది. అందుకని సెల్ఫ్ నాలెడ్జ్ ని అదే ఏమిటి నీలో ఉన్న నీ సెల్ఫ్ ని అబ్జర్వ్ చేసుకోవడం అనేది అది అంత ఈజీ కాదు అని చెప్పారు. ఈజీ కాదు గనక ఎప్పుడు ఇంకా ఎవరో కారణం, దుఃఖానికి ఏమో బాహ్య పరిస్థితులే కారణం, నా చెడుకి ఇంకోహళ్ళు కారణం అని చెప్తూ ఉంటున్నారు మనుషులు. అర్థమైందండి అందరికి? ఏమైనా డౌట్స్ ఉంటే అడగచ్చు. శ్యామలాంబ గారు అర్థమైందా? అన్మ్యూట్ చేసుకోవాలి. బాగుందండి, టాపిక్ అర్థమైంది. అదే ఇది అబ్జర్వ్ చేసుకుని మనం తెలుసుకుని ఉండడం చాలా గొప్ప. కానీ ఎంతవరకు ఉండగలుస్తామో తెలియదు. అది ఉండడానికి ఈరోజే ప్రారంభించాలి. అంటే గొప్ప అని కాదు కానీ అప్పుడే మనం రియాలిటీలో ఉంటాం. అదే 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 ఇంకెవరైనా? శ్యామలాంబ గారు మీరు చెప్తారా? ఎక్కడైనా అర్థం అవ్వకపోతే అడగండి. ఇంకెవరు? ఇంకెవరికైనా ఏమైనా డౌట్స్ ఉంటే అడగచ్చు. వసంత గారు ఏమైనా మాట్లాడతారా? ఓకే, అయితే మనకి టైం కూడా అయిపోతున్నదేమో. 4 minutes ఉన్నట్టు. సో ఈ పుస్తకం ఏంటంటే వే టు సెల్ఫ్ నాలెడ్జ్, ఆత్మ జ్ఞానానికి దారి. ఈ పుస్తకం ఏమో అంటే మనం ఏ రకమైన అంటే సూక్ష్మతరమైన విషయాలు అవన్నీ చూపిస్తున్నారనమాట. మనం కానిదేమిగా మనం ఉంటాం ఇప్పుడు. అందువల్ల మనం తొడుక్కుంటాం. చాలా అలవాటు అయిపోయి సహజంగా ఉండడానికి మనం అలవాటు అవ్వట్లేదు.
అందుకే యథార్థాన్ని చూడడానికి కృష్ణమూర్తి గారికి ఇతనికి ఇక్కడ చాలా టాలీ అయింది కదా. యథార్థాన్ని యథార్థంగా చూడగలిగినప్పుడు అప్పుడు మనకి అందులోంచి అసలైన సత్యం తెలుస్తుంది. మనం యథార్థాన్ని ఇంకోలా కనబడేటట్టు చేస్తున్నాం గనక యుగాల తరబడి మనం అలాగే ఉండిపోతున్నాం. నమస్తే అమ్మా. నమస్తే. నమస్తే. చెప్పండి. అర్థమైందా? ఈ పుస్తకం ఆథర్ ఎవరండి, రాసింది ఎవరు? ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్ రాధా బర్నియర్ గారు. రాధా బర్నియర్ గారు. ఓకే. చెప్పండి వసంత గారు. నమస్తే. అదే మన మనసుకి ఓపెన్ గా చూడడం అనే అలవాటు లేకపోవడం వల్లనే ఈ నేను మంచి, నేను నన్నందరూ మెచ్చుకోవాలి అనే కొన్ని పరదాలతోటే ఆలోచించడం, బిహేవ్ చేయడం అలవాటు అయిపోవడం వల్ల ఓపెన్నెస్ తగ్గిపోయింది. ఆ మనసే మనల్ని అలా ప్రొజెక్ట్ చేసి చూపిస్తూ ఉంటుంది. చాలా బాగుందమ్మా ఈరోజు స్పీచ్. అంటే ఆ మనస్సే ఆ సెల్ఫ్ ని తయారు చేస్తుంది. అది మనం పొద్దున్న మీరు వచ్చారో లేదో, థింకర్ ని, అబ్జర్వర్ ని, సెల్ఫ్ ని మనసే తయారు చేస్తుంది. అసలు లేదు. అంటే ఆ సెల్ఫ్ ని కూడా మనసే తయారు చేసింది. నేను ఉంటే కదా. అందుకే అష్టావక్ర గీతలో ఏమంటారు, నేను అదై ఉన్నప్పుడు ధ్యానం దేని మీద చేస్తాను, చేసేదెవరు, చేయబడేదేంటి అంటారు. అంటే మనం అసలైనా ఆ మనస్సుతోటి ఐడెంటిఫై అయిపోతున్నాం. నేను నా మనస్సుని, నా శరీరాన్ని అని. దానివల్ల నేనున్నాను అని. అందుకని రమణ మహర్షి నేనెవరు అని అంటే నేను అస్తిత్వమే లేదని తెలుస్తుంది. మనసు మూలానికి వెళ్తే మనసు పోతుంది. మనసు లేకపోతే నేను లేను. ఆలోచించేవాడు లేదు, సెల్ఫ్ లేదు. హనుమంతరావు గారు ఏమైనా చెప్తారా? చెప్పాను కదండి. ఇంకా ఏమైనా మీ పేరు వచ్చింది ఇక్కడ అందుకని ఇంకేమైనా అడుగుతారా ఏంటని. ఓకే. శ్యామలాంబ గారు మీకు అన్మ్యూట్ చేసుకోలేదు. ఓకే, అందరికీ అర్థమైంది అనుకుంటాను. ఇంకా మరి 1 minute కంటే తక్కువ టైమే ఉంది, క్లోజ్ అయిపోతుంది. నమస్తే. నమస్తే అండి, అందరికీ నమస్కారం. క్లోజ్ అయిపోతుంది. ఇంకా ఫ్రైడే నుంచి ఉండదు, ఫ్రైడే మధ్యాహ్నం నుంచి క్లాస్ ఉండదు. మండే వరకును ఈ మధ్యాహ్నం, అంటే ఫ్రైడే మధ్యాహ్నం ఉండదు. తర్వాత ఎప్పుడు ఉంటుందో చెప్తాను. అలాగే గ్రూప్ లో మెసేజ్ పెట్టేయండి, క్లియర్ గా ఉంటుంది. ఓకే. రేపు లేదండి. రేపు ఏం వారం? రేపు ఉంటుందండి. ఫ్రైడే నేను ట్రైన్కి వెళ్తున్నాను. పొద్దున్నేమో అనకాపల్లి లాడ్జికి వచ్చి మధ్యాహ్నం సాయంత్రం